సాదిక్ నలుగురి చావుకి కారణమయ్యాడని ఆరోపించారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ముంబై, కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి జగదీష్ ని చంపాడని సౌజన్య రాసిన లెటర్లో ఉందన్నారు. సౌజన్యను శారీరకంగా, మానసికంగా వేధించాడన్నారు. సాదిక్ లాంటి వ్యక్తిని ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు సాదిక్ ను కస్టడీ కోరారు సర్పవరం పోలీసులు. ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో రిమాండ్లో ఉన్నాడు సాదిక్. నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పేవు అంటే ఈ అబ్బాయి చెప్పింది, నిన్ను టెర్రరిస్టులకి అమ్మేస్తానన్నాడు. అంటాడు ఏంటంటే టెర్రరిస్టులకి తీసుకెళ్ళి అమ్మేస్తాను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే నన్ను, నా ధర్మాన్ని, హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆవిడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా మర్యాదపూర్వకంగా పెరిగిన అమ్మాయి అన్నిటికీ వదులుకుంటానికి సిద్ధమైంది. కానీ ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు.